కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నాపా అసోసియేషన్ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి పేషెంట్ కంప్లీట్ చేశాడా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ ఫ్యామిలీతో మొత్తం ఫ్యామిలీని పిలిచి మాట్లాడండి. టోటల్గా ఫ్యామిలీ అందరికీ కౌన్సిలింగ్ చేయాలి. వాళ్ళ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. వాళ్ళకి ఏ విధమైనటువంటి హెల్ప్ మనం చేయగలం, ఎక్కడికి మనం రిఫర్ చేయగలం. చాలామంది అనుకుంటారు మనం ట్రీట్ చేస్తేనే పెద్ద డాక్టర్లు అని. కానే కాదు, కరెక్ట్ రిఫరల్ చేస్తే కూడా పేషెంట్ మిమ్మల్ని చిరకాలం గుర్తుపెట్టుకుంటారు. అన్ని కేసులు మనం మొయ్యలేము, అంతా మనమే చెయ్యలేము. మనం చెయ్యని దాన్ని రిఫర్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఒపీనియన్ అనేది మెడికల్లో చాలా ఇంపార్టెంట్ అని నేను బలంగా నమ్ముతాను. నాకు తెలియని కేసులను చాలా హ్యూమిలిటీ నేను రిఫర్ చేస్తూ ఉంటాను. కాబట్టి సెకండ్ ఒపీనియన్ అంటే ఫైనల్ ఏమేంటంటే పేషెంట్కు జస్టిస్ జరగాలి. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు కూడా యంగ్ ప్రాక్టీషనర్గా ఉన్నప్పుడు ఒక్క స్కిల్ డెవలప్ చేసుకోండి. జస్ట్ డెవలప్ వన్ స్కిల్. దాంతో మీరు ఆ స్కిల్ని మీరు పేషెంట్లో తీసుకోండి, మీ సర్కిల్స్లో తీసుకోండి, మీ సోషల్ ప్లాట్ఫామ్స్ తీసుకెళ్ళండి, చివరిగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి. ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళని ఏ నాలెడ్జ్ అయినా సరే వేస్ట్ అని నేను బలంగా నమ్ముతాను. కాబట్టి విజ్ఞానం అనేది నాలుగు గోడల మధ్య ఉండేది కాదు. విజ్ఞానం అనేది ప్రజలకు తెలియాలి. ఒకప్పుడు మీకు తెలిసే ఉంటుంది, రైట్ బ్రదర్స్ అనేవాళ్ళు పబ్లిక్లో చేశారు ఎక్స్పెరిమెంట్ అన్ని. ఫారడే కూడా ఎలక్ట్రికల్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా పబ్లిక్లో చేశారు. ఒకప్పుడు పబ్లిక్లో చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నాలుగు గోడల మధ్య చేయటం వల్ల ప్రజలు అనేది డిసోసియేట్ అయిపోయారు. సో ఏ టెక్నాలజికల్ నాలెడ్జ్ అయినా, ఏ సైంటిఫిక్ నాలెడ్జ్ అయినా ప్రజలకు అందకపోతే అది వేస్టు.